ట్యూబల్ బ్లాక్ అంటే ఏంటి, ఎవరిలో ఇది వచ్చే అవకాశం ఉంటుంది, దీన్ని తెలుసుకోవడం ఎలాగా, ప్లస్ దీనికి ట్రీట్మెంట్స్ ఎలా ఉంటాయి అని చెప్పి ఈ టాపిక్స్ గురించి మాట్లాడుకుందాము. జనరల్గా ఏంటంటే ఒకరు కపుల్ ప్రెగ్నెన్సీ రావాలి అంటే కనుక ఫిమేల్లో ఓవరీస్ నార్మల్గా ఉండాలి, ఎగ్ రిలీజ్ అవ్వాలి. అదే టైంలో ఎగ్ వెళ్ళడానికి ట్యూబ్స్ అనేటివి ఓపెన్గా అండ్ ఫంక్షనల్గా ఉండాలి. నెక్స్ట్ అదే టైంలో స్పర్మ్ రీచ్ అయితే కనుక ఫర్టిలైజేషన్ అనేది జరిగి యూట్రస్లో లైనింగ్ బాగున్నప్పుడు బేబీ అనేది ఫామ్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. సో వీటిల్లో ఏంటంటే జనరల్గా అల్ట్రాసౌండ్లో మనము ఓవరీస్ చూస్తాము, యూట్రస్ ఎలా ఉంది అనేది చూస్తాము, ఇంకా మేల్లో సెమెన్ అనాలిసిస్ అనేటివి చేస్తాము. దాంతో అవి చేసుకున్న తర్వాత చాలామంది మెడిసిన్స్ వాడుతూ ఉంటారు, అయినా కూడా ప్రెగ్నెన్సీ రావట్లేదు అని చెప్పి వస్తారనమాట. సో వీళ్ళల్లో ఒక మోస్ట్ కామన్ టెస్ట్, ఇంపార్టెంట్ టెస్ట్ ఏంటంటే ట్యూబల్ బ్లాక్ ఉందా లేదా అనేది టెస్ట్ చేసుకోవాలి. సో ఇది జనరల్గా చాలామంది మిస్ అవుతూ ఉంటారు. సో ట్యూబల్ టెస్టింగ్ అనేది ఎలా చేస్తాము అంటే కింద నుంచి స్కాన్ చేస్తున్నట్లే ఒక జస్ట్ లిక్విడ్ కానీ సెలైన్ అనేసి పంపించి స్కాన్ ద్వారా ఆ ట్యూబ్స్ ఓపెన్ ఉంటే కనుక బయటకి పడుతున్నట్టుగా లోపల మనకి పెల్విస్లో పడుతున్నట్టు మనకు స్కాన్ ద్వారా చూస్తామన్నమాట. దీన్ని SIS అని అంటారు. సో ఇది ఈ విధంగా ట్యూబ్స్ ఓపెన్ ఉన్నాయా లేదా అనేది మనం తెలుసుకోవచ్చు. అలా కాకుండా ఇంకొకటి HSG అనేసి ఉంటుంది, అది కొద్దిగా పెయిన్ఫుల్ ప్రొసీజర్, కానీ ఎక్స్రే ద్వారా సేమ్ ఇలాంటి ప్రొసీజరే, ఎక్స్రే ద్వారా ట్యూబ్స్ ఓపెన్ ఉన్నాయా లేదా అనేది తెలుసుకుంటాము. నెక్స్ట్ కన్ఫర్మేటరీ టెస్ట్ అంటే కనుక ల్యాప్రోస్కోపీ ద్వారా చూడడము. సో ఇది ఎందుకు ట్యూబల్ బ్లాకేజ్ అని వస్తుంది మన ఇండియన్స్లో ఇంకా కొంచెం కామన్గా ఎందుకు ఉంటుంది అంటే కనుక జనరల్గా ఏంటంటే రెగ్యులర్ హెల్త్ చెకప్స్కి అనేది మనకి అంటే హ్యాబిట్ లాగా ఉండదు. దానివల్ల ఏంటంటే సబ్ క్లినికల్గా అంటే బయటకు కనిపించకుండా ఇన్ఫెక్షన్స్ అనేటివి స్ప్రెడ్ అవ్వడం వల్ల ఒకటి, లేదు లోపల కొన్ని డిసీజెస్ ఎండోమెట్రియోసిస్ ఇలాంటివి ఉన్నప్పుడు ఏంటంటే లోపల అతుకులు ఫామ్ అవడము, ఇట్లాంటి కారణాల వల్ల ట్యూబల్ బ్లాకేజ్ అనేది జరగడానికి అవకాశం ఉంది. అంటే వాళ్ళకి మాకు సిమ్టమ్స్ ఏమీ తెలియలేదు, అయినా కూడా బ్లాక్ ఎందుకు వచ్చింది అని అడుగుతుంటారు. సో ఇదే అన్నమాట రీజన్. ఏంటంటే సబ్ క్లినికల్ ఇన్ఫెక్షన్, లైట్గా వైట్ డిశ్చార్జ్ అవుతున్నా కూడా వెంటనే వెళ్ళి ట్రీట్మెంట్ ఎవరు తీసుకోరు. లైట్గా అయితే ఎక్కువ రోజులు ఉంటేనే మనం డాక్టర్ని కన్సల్ట్ అవుతుంటారు చాలా వరకు. సో దీనివల్ల ట్యూబల్ బ్లాకేజ్ అనేది మనకి సిమ్టమ్స్ లేకుండా కూడా వస్తుంటుంది. అలా కాకుండా ట్యూబ్స్ బ్లాక్ అయ్యి ఎక్కువ పస్సు కలెక్ట్ అయితే కనుక హైడ్రోసాల్పింగ్స్ అని అంటాము. దీనికి అయితే కొంచెం పెయిన్ ప్లస్ సివియర్ పెయిన్ అలా ఉండే అవకాశాలు ఉంటాయి అన్నమాట. సో ఇన్ఫర్టిలిటీకి మెయిన్ రీజన్స్లో ట్యూబల్ బ్లాకేజ్ కూడా ఒక రీజను. ఓన్లీ యూనిలేటరల్ వన్ సైడ్ ట్యూబ్ బ్లాక్ ఉంటే కూడా ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు ఉంటాయి. అలా కాకుండా 2 సైడ్స్ ట్యూబ్ బ్లాక్ ఉంది అంటే ఉన్న ఆప్షన్స్లో ఏంటంటే ఒకటి, కొంతమందికి లైట్గా బ్లాక్స్ అయితే కనుక మనము ఈ టెస్టింగ్ చేసేటప్పుడు అంటే సెలైన్ పుష్ చేసినప్పుడు కూడా లైట్గా బ్లాక్స్ అయితే రిమూవ్ అవుతాయి. అలా కాకుండా హిస్ట్రోస్కోపీ, ల్యాప్రోస్కోపీ ద్వారా లైట్ ఫ్లిమ్సీ బ్లాక్స్ అయితే కనుక క్యాన్యులేషన్ ద్వారా రిమూవ్ చేసే అవకాశం అనేది ఉంటుంది. కాకపోతే ఆ రిమూవ్ చేసినా కానీ అంటే బెటర్ ఛాన్సెస్ ఆఫ్ ప్రెగ్నెన్సీ అనేది ఒక 6 months లేదు మ్యాక్సిమం 1 year వరకు ట్రై చేయొచ్చు. లేదు అంటే కనుక నెక్స్ట్ ఆప్షన్కి వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. సో అంటే 2 ట్యూబ్స్ అసలు బ్లాక్ ఉంటే కనుక నెక్స్ట్ ఆప్షన్ అనేది జనరల్గా IVF ఒకటే చెప్తాము. ఎందుకంటే ఇక్కడ ట్యూబ్స్ అనే దాన్ని బైపాస్ చేసి మనము ఎగ్స్ కలెక్ట్ చేసి దాని ద్వారా ప్రెగ్నెన్సీ అనేది రావడానికి అవకాశం ఉంటుంది. ఓరల్ కాంట్రాసెప్టివ్ పిల్స్ అంటే ఏంటి, వీటి వల్ల బెనిఫిట్స్ ఏంటి, వాటి ఎఫెక్ట్స్ ఫర్టిలిటీ మీద వాటి ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయి అనే దాని గురించి మాట్లాడుకుందాము. జనరల్గా ఏంటంటే ఓరల్ కాంట్రాసెప్టివ్ పిల్స్ అంటే మనకి జనరల్గా బర్త్ కంట్రోల్ కోసం యూస్ చేస్తాము. సో అదర్ రీజన్స్ కూడా ఉన్నాయి. సో వాటిల్లో ఏముంటుంది అంటే నార్మల్ రొటీన్గా మనకి మంత్లీ సెక్రెట్ అయ్యే హార్మోన్సే ఈస్ట్రోజన్ అనేది ఒక 14 days ప్లస్ ప్రొజెస్ట్రాన్ అనేది 14 days కొన్నిట్లో,
ఇంకా కొన్నిట్లో మొత్తం 21 డేస్కి వచ్చేటట్టు వేరియస్ డోసేజెస్లో ఇస్తారనమాట. సో దానివల్ల ఏంటంటే ఎక్స్టర్నల్గా మనం ఇస్తున్నప్పుడు హార్మోనల్ యాక్సిస్ అనేది ఎఫెక్ట్ అయ్యి ఓవ్యులేషన్ అనేది జరగదు. సో దానివల్ల బర్త్ కంట్రోల్కి అనేది యూస్ చేస్తాం అనమాట. అలా కాకుండా కొన్ని కండిషన్స్లో అంటే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్నా, ఇట్లాంటివి లేదు హార్మోనల్ ఎక్కువగా ఫ్లక్చుయేషన్స్ ఉన్నా, డిలేడ్ పీరియడ్స్ అట్లా ఉన్నప్పుడు కూడా డాక్టర్స్ మీకు ప్రిస్క్రైబ్ చేస్తారు. సో వీటి వల్ల ఎఫెక్ట్స్ అంటే ఫర్టిలిటీ మీద ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయి, లాంగ్ టర్మ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయా అనేది చూసుకున్నట్టయితే జనరల్గా ఓసీ పిల్స్లో ఈస్ట్రోజన్ అనేది ఉంటుంది. దానివల్ల కొంతమందికి ఏంటంటే లివర్ డిసీజెస్ ఉన్నా కానీ, లేదు కొన్ని థ్రాంబోసిస్ అంటే బ్లడ్ క్లాట్ అవ్వడము, ఇట్లాంటివి వాళ్ళకి ప్రీవియస్ హిస్టరీలో ఉన్నా, లేదు ఒబేస్గా ఉండి రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నా కానీ వాళ్ళలో మరీ ప్రొలాంగ్డ్గా వాడడం వల్ల ఇవి కండిషన్స్ ఇంకా ఎక్కువగా వచ్చే అవకాశం అనేది ఉంటుంది. అందుకనేసి రీసెంట్గా ఉన్న ఓసీ పిల్స్లో అయితే మనకి డోసేజ్ అనేది ఈస్ట్రోజన్ డోసేజ్ చాలా తక్కువ ఇస్తారు. అయినా కూడా మరీ ఎక్కువ 1 year 2 years కంటే ఇంకా ఎక్కువగా యూస్ చేయకూడదు. ప్లస్ హై రిస్క్ పీపుల్లో ప్రిస్క్రైబ్ చేసేటప్పుడు మీ డాక్టరే డెఫినెట్గా అది చూసుకొని మీకు ప్రిస్క్రైబ్ చేస్తాము. ఇంకా ఫర్టిలిటీ మీద ఎఫెక్ట్ ఏంటి అంటే జనరల్గా ఓసీ పిల్స్ వాడితే ప్రెగ్నెన్సీ అప్పుడైతే రాదు. అలా కాకుండా స్టాప్ చేసినాక కూడా ఒక 2-3 months దాని ఎఫెక్ట్ ఉండొచ్చు అనేది ఉంటుంది. ఆ హార్మోన్స్ అన్నీ మళ్ళీ నార్మల్ అవే వరకు. అట్లా కాకుండా ఇంకా లాంగ్ టర్మ్లో ప్రెగ్నెన్సీ రాదు అనేది అయితే ఏం లేదు. కొంతమంది అట్లాంటి మిస్కాన్సెప్షన్తో కూడా ఉంటారనమాట. అలా కాకుండా ఇంకా ఐవీఎఫ్కి వెళ్ళినప్పుడు జనరల్గా ఎడినోమయోసిస్ లేదు పీసీఓఎస్ ఇట్లాంటివి ఉన్నప్పుడు డాక్టర్సే మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేసే ముందు 1-2 months ఇస్తుంటాము. సో హార్మోన్స్ అంతా బ్యాలెన్స్లోకి రావడానికి. సో అండర్ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ మీరు యూస్ చేసినప్పుడు మేజర్ సైడ్ ఎఫెక్ట్స్ ఆర్ మేజర్ ప్రాబ్లమ్స్ ఏమీ ఉండవు అన్నమాట. సో ఇది కాంట్రాసెప్టివ్ పిల్స్ గురించి ఉన్న మిత్స్ అండ్ ట్రూత్స్ అనేది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. Hope this information is helpful for you. Thank you very much.